మూవీ స్టార్టింగ్‌లో అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం చూపిస్తారు. ఆ చీకటి రోడ్డు మీద ఎల్లి అనే అమ్మాయి స్పృహ లేకుండా పడుంటుంది. ఆమె పక్కనే ఒక కారు హెడ్‌లైట్లు వెలుగుతూ ఇంజిన్ రన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఎల్లికి మెలకువ వస్తుంది. ఎవరో నీళ్లలో నుండి బయటికి వచ్చినట్లుగా గాలి కోసం ఆపసోపాలు పడుతూ ఉంటుంది. ఆమె లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె కాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటుంది. అది చూస్తేనే భయం వేస్తుంది. అడుగు వేయడం అసాధ్యమని మనకు అర్థమవుతుంది. అయినా సరే ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఏదోలాగా నిలబడుతుంది. కానీ విధి మరోలా తలుస్తుంది. అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ రావడంతో నేల కొరుగుతుంది. ఆ ఫిట్స్ తగ్గాక మళ్ళీ ఏదోలాగా లేచి నడవడానికి ప్రయత్నిస్తూ ఉండగా దూరం నుండి ఒక కారు వేగంగా వస్తుంది. ఎల్లి భయపడి పక్కకు పరిగెత్తడానికి చూస్తుంది. కానీ ఆ కారు ఆమెను చూసి ఆపడం అటుంచితే కావాలని ఆమెను బలంగా ఢీకొడుతుంది. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. ఎల్లి ఒక మెత్తటి పరుపు మీద ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. మెలకు వచ్చి చూస్తే పక్కన ఎవరో అపరిచితుడు నిద్రపోతూ ఉంటాడు. కంగారుగా బెడ్రూమ్ బయటకు వచ్చి చూస్తుంది. కానీ అక్కడ ఏది ఆమెకు గుర్తుండదు. తాను ఎక్కడుందో కూడా ఆమెకు అర్థం కాదు. అప్పుడే వెనక నుండి బ్రూస్ అనే వ్యక్తి వచ్చి హనీ అని పిలుస్తాడు. అతని చూసి ఎల్లి షాక్ అవుతుంది. నువ్వెవరు? నేను ఎక్కడున్నాను అని గట్టిగా అడుగుతుంది. బ్రూస్ ఆమెను శాంతపరచాలని చూస్తాడు. కానీ ఎల్లి ఏమాత్రం తగ్గకుండా దగ్గరలో ఉన్న ఫైర్ పోకర్ని తీసుకుని బ్రూస్ ముఖంపై బలంగా కొడుతుంది. అద్దం పగిలిపోయి పరిస్థితి ఒక్కసారిగా హింసాత్మకంగా మారుతుంది. బ్రూస్ కింద పడిపోయినప్పటికీ ఎల్లి అతన్ని వదలకుండా అక్కడే ఉండు, కదలొద్దని హెచ్చరిస్తుంది. అప్పుడే అక్కడికి ఆలిస్ అనే చిన్న పాప వచ్చి మమ్మీ అంటూ పిలుస్తుంది. ఆ పిలుపుకు ఎల్లి ఒక్కసారిగా కంగు తింటుంది. నా భర్త ఎక్కడా, నా కొడుకెక్కడా అని ఎంతో ఆవేదనతో అడుగుతుంది. కానీ బ్రూస్ మాత్రం నేనే నీ భర్తని, ఆలిస్ మన కూతురు, నీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏదీ గుర్తుకు రావడం లేదు అని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఎల్లి మాత్రం అతని మాటల్ని అస్సలు నమ్మదు. నువ్వు నన్ను ఏదో డ్రగ్స్ ఇచ్చి మత్తులో ఉంచుతున్నావు అని అతనిపైనే నిందలు వేస్తుంది. బ్రూస్ వెంటనే పగిలిన అద్దం ముక్కను తీసుకుని ఎల్లికి ఆమె ప్రతిబింబాన్ని చూపిస్తాడు. అద్దంలో కనిపిస్తున్న ముఖం తనది కాదని ఎల్లికి అనిపిస్తుంది. తన మనసులో ఉన్న వ్యక్తి వేరే అని ఆమె బలంగా నమ్ముతుంది. తన పరిస్థితి వల్ల ఆమెకు జ్ఞాపకశక్తి పోయిందని బ్రూస్ నచ్చజెప్పడంతో ఎల్లి కన్నీటి పర్యంతమవుతుంది. ఈసారి బ్రూస్ దగ్గరకు వచ్చి హత్తుకోగానే ఎల్లి అతన్ని దూరంగా నెట్టకుండా గట్టిగా ఏడుస్తూ ఏదో చాలా తప్పు జరుగుతోంది, ప్లీజ్ నాకు సహాయం చెయ్యని బ్రతిమలాడుతుంది. ఆలిస్ కూడా వచ్చి తన తల్లిని ఓదారుస్తుంది. అంతా సర్దుకున్నాక ఆ రాత్రి బ్రూస్ తన కూతురు ఆలిస్ను నిద్రపుచ్చడానికి 3 లిటిల్ పిగ్స్ కథను వినిపిస్తూ ఉంటాడు. ఆలిస్ తన తండ్రి బ్రూస్తో మాట్లాడుతూ, అమ్మ ఇంతకుముందు కథలు చెప్పేటప్పుడు పాత్రలకు వాయిస్ మార్చేది, నాకది బాగా గుర్తొస్తుంది. అసలు అమ్మ నన్ను ఇంకా ప్రేమిస్తుందా, తన పాత రూపంలోకి ఎప్పుడొస్తుంది అని ఎంతో ఆందోళనగా అడుగుతుంది. ఆ మాటలకి బ్రూస్ ఆమెను ఓదారుస్తూ ఖచ్చితంగా నేను ప్రేమిస్తుంది అని చెప్పి నిద్రపుచ్చుతాడు. మరుసటి రోజు ఉదయం బ్రూస్ ఎల్లి దగ్గరికి వచ్చి ఆమె పరిస్థితిని చాలా జాగ్రత్తగా వివరిస్తాడు. నీది సాధారణమైన కేసు కాదు, మనం ఎంతో మంది నిపుణులైన డాక్టర్లను సంప్రదించాం. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు మెదడు షాక్కు గురై జీవితంలో ఎప్పుడో చేసిన టీవీ షోలు, కథలు లేదా కలిసిన వ్యక్తుల నుండి చిన్న చిన్న ముక్కలను తీసుకుని ఒక కల్పితమైన జ్ఞాపకాన్ని నిజమైనదిగా భ్రమించేలా చేస్తుంది. ప్రస్తుతం నీకు జరుగుతున్నది అదే. నీకు గుర్తొస్తున్న ఆ వేరే జీవితం నీది కాదు అని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎల్లి మాత్రం అతని మాటలు కొట్టిపారేస్తుంది. చాలా స్పష్టంగా, నిదానంగా సమాధానమిస్తుంది. నా పేరు సారా థామ్సన్. నేను మెయిన్లో పెరిగాను. కొలంబియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాను. నాకు ఒక భర్త, ఒక కొడుకు ఉన్నారు. ఇవన్నీ కేవలం ఫీలింగ్స్ కావు. ప్రతి చిన్న డీటెయిల్ నాకు గుర్తుంది. మనం ఒక విషయాన్ని ఊహించుకోగలమేమో కానీ ఇంత స్పష్టంగా గుర్తుపెట్టుకోలేము అని వాదిస్తుంది. ఆమె వెంటనే తన కుటుంబానికి ఫోన్ చేయాలని, ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అడుగుతుంది. కానీ బ్రూస్ అందుకు అంగీకరించడు. నీ రికవరీ కోసం మనం ఇలా ఏకాంతంగా ఉండాలి. ఇక్కడ నెట్వర్క్ లేదు, పొరుగు వాళ్ళు లేరు. మనం ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. నీకు సమయం కావాలి. నీ నిజమైన జ్ఞాపకాలను మనం నెమ్మదిగా తిరిగి నిర్మించుకుందామని చెప్తాడు. చివరకు ఎల్లి మౌనంగా అతనితో ఏకీభవిస్తుంది. బ్రూస్ ఆలిస్ని అలరించడానికి కార్డ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అటువైపు ఎల్లి స్నానం చేస్తూ తన మెడపై ఒక పాత గాయం ఉండటాన్ని గమనిస్తుంది. అది ఎలా వచ్చిందో ఆమెకు అస్సలు గుర్తుండదు. తాను ఉంటున్న ఈ ఇంట్లో తన వస్తువుల మధ్య తిరుగుతున్న తన సొంత శరీరంలోనే తాను ఏదో తెలియని అపరిచితురాల్లా ఫీల్ అవుతూ ఉంటుంది. గోడపై ఉన్న ఫోటోలను చూస్తున్న ఎల్లిని ఏదైనా గుర్తొస్తుందా అని బ్రూస్ అడుగుతాడు. ఏమీ లేదని ఆమె సమాధానమిస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది తన తల్లిదండ్రులు జో మరియు ఈవా అని, వాళ్ళు ఇప్పుడు బ్రతికిలేరని బ్రూస్ చెప్తాడు. ఇంట్లో ఉన్న వీడియోలను చూస్తే అందులో ఉన్న మహిళ అచ్చం ఎల్లీలాగే నవ్వుతూ బ్రూస్ను తాకుతూ చిన్నారి ఆలిస్ను పట్టుకుని ఉంటుంది. కానీ ఆ వీడియోలను చూస్తున్నప్పుడు ఎల్లీకి తాను ఎవరో వేరే వ్యక్తిని చూస్తున్నట్టు అనిపిస్తుంది.
మరుసటి రోజు ఉదయం బ్రూస్ మొక్కజొన్న చేలో మందులు చల్లుతూ ఉంటే ఆలిస్ మాత్రం ఏమీ తెలియని అమాయకత్వంతో సీతాకోక చిలుకల వెంట పరిగెడుతూ ఉంటుంది. తర్వాత బ్రూస్ కార్ రిపేర్ చేస్తూ ఉండగా ఎల్లి ఆలిస్ దగ్గరకు వెళ్ళి నిన్న రాత్రి జరిగిన దానికి నన్ను క్షమించు అని ప్రేమగా అడుగుతుంది. దానికి ఆలిస్ పర్వాలేదు మమ్మీ, నీకు విషయాలు గుర్తుంచుకోవడానికి కష్టంగా ఉందని నాకు తెలుసు అని అమాయకంగా సమాధానమిస్తుంది. తిరిగి ఇంట్లోకి వచ్చిన ఎల్లి ఒకవేళ నా నిజమైన జ్ఞాపకాలు తిరిగొస్తే నా పరిస్థితి ఏంటి? నా మెదడులో వేరే ఎవరో వ్యక్తుల జ్ఞాపకాలు అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. ప్రతి చిన్న విషయం నాకు స్పష్టంగా గుర్తుకొస్తోంది. ముఖ్యంగా నేను గర్భవతిగా ఉన్నప్పుడు కొడుకును కన్న జ్ఞాపకం నన్ను బాగా వెంటాడుతోంది అని బ్రూస్‌తో తన ఆవేదనను పంచుకుంటుంది. ఎల్లీ తనలోని సారా థామ్సన్ జ్ఞాపకాలను వివరిస్తూ ఆ సారాకు ఉన్న భర్త, తల్లిదండ్రులు, స్నేహితులు, అసలు గత వారం ఆమె ఏం తిన్నదనే విషయాలు కూడా తనకి స్పష్టంగా గుర్తుకొస్తున్నాయని బ్రూస్‌తో చెప్తుంది. బ్రూస్ మాత్రం అవి క్రమంగా మాయమైపోతాయని, అది రికవరీలో భాగమేనని నచ్చజెప్తాడు. కానీ ఎల్లీ పట్టుదల వదలకుండా ఆ జ్ఞాపకాలు పోయాక ఇప్పుడున్న ఈ నేను ఏమవుతాను అని అడుగుతుంది. బ్రూస్ ఏమీ సమాధానం చెప్పడు. అతను చెప్పేదొక్కటే, నువ్వప్పుడు కేవలం ఎల్లీవి, నా భార్యవి, ఆలిస్‌కు అమ్మవు. తమ ఇద్దరి మధ్య ప్రేమను గుర్తు చేయడానికి బ్రూస్ ఒక పాత రికార్డు ప్లే చేసి అది తమ పాట అని చెప్తాడు. గతాన్ని ఏమీ గుర్తుపెట్టుకోలేకపోతున్న అతను ప్రేమించిన ఆ ఎల్లి ఎలా అవ్వగలని ఆమె ప్రశ్నిస్తుంది. బ్రూస్ చిరునవ్వుతో వాళ్ళ కాలేజీ రోజుల్లోని హోమ్ కమింగ్ డాన్స్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. ఆమె మెడపై తన చెయ్యి స్పర్శ, ఆమె కళ్ళలో మెరిసే వెలుగు, ఆ రోజు ఆమెను మొదటిసారి ముద్దు పెట్టుకున్నప్పుడు సమయమే ఆగిపోయిందని, అప్పుడే ఆమెను జీవితాంతం ప్రేమిస్తానని అనుకున్నానని ఎంతో భావోద్వేగంగా చెప్తాడు. ఆ రాత్రి ఆలిస్ భయంతో కేకలు వేస్తూ నిద్రలేస్తుంది. వెంటనే బ్రూస్, ఎల్లీ పరుగున వెళ్లి ఆలిస్‌ను దగ్గరకు తీసుకుంటారు. తనని ఎవరో రాక్షసుడు పట్టుకోవడానికి ప్రయత్నించడని, అది చూడటానికి అమ్మలాగే ఉంది, కానీ అమ్మ కాదు అని ఆలిస్ చెబుతుంది. ఆ మాటలు వినగానే ఎల్లీకి ఏదో అర్థమవుతుంది. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. బ్రూస్ మాత్రం ఆలిస్‌కు ఒక టార్చ్ లైట్ ఇచ్చి రాక్షసులకు వెలుగంటే భయం, నువ్వు ధైర్యంగా ఉండని ఓదారుస్తాడు. ఆలిస్ భయాన్ని పోగొట్టడానికి బ్రూస్ టార్చ్ లైట్ చూపిస్తే రాక్షసులు పారిపోతారని నమ్మిస్తాడు. అయితే ఎల్లీకి అప్పటికే చేతులు వణకడం మొదలవుతుంది. ఆలిస్‌తో ఎక్కువ సమయం గడపటం వల్ల ఆమెకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇద్దరూ కలిసి సబ్బు బుడగలతో ఆడుకుంటూ సరదాగా ఉంటారు. ఆ పోటీలో గెలిచిన ఆలిస్ తాతయ్య జో నన్ను జూకి తీసుకెళ్తాడు అని ఆనందంగా చెప్తుంది. ఆ మాట వినగానే ఎల్లీకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. తాతయ్య జోతో నువ్వు చివరిసారి ఎప్పుడు మాట్లాడావు అని ఆలిస్‌ను అడుగుతుంది. వారానికి ముందే మాట్లాడాను. అప్పుడు అమ్మ కూడా అక్కడే ఉంది అని ఆలిస్ సమాధానమిస్తుంది. కానీ ఎల్లీకి మాత్రం ఆ విషయం అస్సలు గుర్తుండదు. బ్రూస్ చెప్పిన మాటల ప్రకారం ఆలిస్ తాతయ్య, అమ్మమ్మ జో, ఈవా చనిపోయారు. మరి ఆలిస్ వారానికి క్రితమే వాళ్లతో ఎలా మాట్లాడింది? బ్రూస్ ఎల్లీకి అబద్ధం చెప్తున్నాడా? ఎల్లీ చేతులు మళ్లీ వణకడం మొదలవుతాయి. ఆలిస్ తన తల్లిని ఆటల్లోకి తీసుకెళ్లి డైవర్ట్ చేయడానికి హాటర్ అండ్ కోల్డర్ అనే దాగుడమూతలాట ఆడడం మొదలు పెడుతుంది. ఆలిస్ కోసం వెతుకుతూ ఎల్లీ ఇంటికి చాలా దూరంగా ఉన్న పొలాల్లోని దట్టమైన అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక ప్లాస్టిక్ షీట్ కింద ఏదో ప్రాణి గిలగిల్లాడుతూ మూలుగుతూ ఉంటుంది. ఎల్లీ నెమ్మదిగా దగ్గరకు వెళ్లి చూసేసరికి ఒక్కసారిగా ఒక మనిషి చెయ్యి ఆ ప్లాస్టిక్ షీట్ను చీల్చుకుని బయటకొస్తుంది. భయంతో వణికిపోయిన ఎల్లీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుండి పరుగులు తీస్తుంది. ఆలిస్‌ను వెతుక్కుని ఇద్దరూ కలిసి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటివైపు పరుగు తీస్తారు. ఇంటికి చేరుకున్నాక తాను అంతా వెతికానని, ఏమీ కనిపించలేదని బ్రూస్ ఎల్లీకి చెప్తాడు. అది బహుశా ఏదైనా వేటలో జరిగిన ప్రమాదం కావచ్చని అతను కొట్టిపారేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏదో ప్రమాదం పొంచి ఉందని, అక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారని ఎల్లీ బలంగా నమ్ముతుంది. ఆమె వినకపోవడంతో తానే స్వయంగా వెళ్లి చూస్తానని ఎల్లీ అనడంతో బ్రూస్ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. స్థానిక అధికారులకు సమాచారం అందిస్తానని, అప్పటి వరకు తాను బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తలుపులు వేసుకోమని గట్టిగా చెప్తాడు. ఆ రాత్రి ఆలిస్‌ని పడుకోబెట్టినప్పుడు ఎల్లీ ఒక షాకింగ్ విషయాన్ని గమనిస్తుంది. తన మెడ మీద ఉన్నట్టే సరిగ్గా అటువంటి గాయం ఆలిస్ మెడ మీద కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైంది అని ఎల్లీ ఆశ్చర్యంగా అడగ్గా, ఒకరోజు నిద్రలేచేసరికి ఇలా ఉంది, నాకేమీ తెలీదని ఆలిస్ అమాయకంగా చెప్తుంది. ఆ గాయాన్ని చూసిన ఎల్లీకి ఈ ఇంట్లో జరుగుతున్న ఏదో ఒక భయంకరమైన విషయం వీళ్ళిద్దరినీ ఏదో రకంగా మార్చేస్తుందని అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం ఎల్లీ మళ్లీ వెతకాలని పట్టుబడుతుంది. తాను ఇప్పటికీ 2 సార్లు వెతికానని, అధికారులు ఏదైనా తెలిస్తే వస్తారని బ్రూస్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎల్లీ అస్సలు తగ్గదు. ఇక్కడ ఫోన్ సిగ్నల్ లేదు, అక్కడ ఎవరో వ్యక్తి ఉన్నాడు, అది ఆలిస్‌కు ప్రమాదం అని బ్రూస్‌తో గొడవకు దిగుతుంది. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ పెద్దదవుతుంది. నీకు భ్రమలు కలుగుతున్నాయి, ఇదంతా నీ ఒత్తిడి వల్ల వస్తున్న హెలుసినేషన్ అని బ్రూస్ అరుస్తాడు. అది హెలుసినేషన్ కాదని ఎల్లీ వాదిస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆమె శరీరం అదుపు
అదుపు తప్పి తీవ్రమైన ఫిట్స్ రావడంతో నేల మీద కుప్పకూలిపోతుంది. బ్రూస్ వైపు దీనంగా చూస్తూ నాకు ఏమవుతోంది అని ఎల్లీ ప్రశ్నిస్తుంది. కొద్దిసేపటి తర్వాత మెలకు వస్తే ఆలిస్ కన్నీళ్లతో తన పక్కనే ఉండి మమ్మీ మళ్ళీ వెళ్ళిపోవద్దు, నన్ను మర్చిపోవద్దు అని బ్రతిమాలుతూ ఉంటుంది. ఎల్లీ కన్నీళ్లతో నేను నిన్ను గుర్తు చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను అని ఆలిస్ను దగ్గరకు తీసుకుంటుంది. కానీ వెంటనే ఆమెకు మళ్ళీ ఫిట్స్ మొదలవుతాయి. ఆ బాధలో కూడా ఆలిస్ను భయపడవద్దని ఎల్లీ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆలిస్ ధైర్యంగా మనం గర్ల్స్ డే చేసుకుందాం, నిన్ను కోలుకోవడానికి హెల్ప్ చేయడానికి మిస్టర్ బన్నీని తీసుకొస్తాను అని ఆశాభావంతో చెప్తుంది. అటువైపు బ్రూస్ గ్యారేజీలో ఒంటరిగా కూర్చుని తన తలని చేతులతో పట్టుకుని విపరీతమైన ఆవేదనలో ఉంటాడు. కోపంతో కుర్చీని విసిరి కొడతాడు. ఇంట్లో ఎల్లీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఫిట్స్ పదే పదే వస్తూ ఆమెను నీరసింపజేస్తున్నాయి. బ్రూస్ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి ప్లీజ్ మన జీవితంలో జరిగిన ఒక్క చిన్న విషయం అయినా గుర్తుకు తెచ్చుకో, కనీసం ఏదైనా గుర్తుందా అని ప్రాధేయపడతాడు. కానీ ఎల్లీకి ఏమీ గుర్తురాదు. బ్రూస్లో నిరాశ ఒక్కసారిగా హింసగా మారుతుంది. అతను ఎల్లీని గొంతు పట్టుకుని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆలిస్ గదిలోకి వచ్చి మమ్మీని వదిలేయని అరుస్తుంది. అయితే గదిలోకి వెళ్లి తలుపు వేసుకో, మమ్మీలో ఒక రాక్షసుడున్నాడని బ్రూస్ ఆలిస్ని గదిలోకి పంపిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎల్లీ తెలివిగా వ్యవహరించి ఆలిస్ రంగుల పెన్సిల్ తీసుకుని బ్రూస్ గుండెల్లో బలంగా పొడుస్తుంది. ప్రాణభయంతో ఎల్లీ మొక్కజొన్న చేలోకి పరుగు తీస్తుంది. బ్రూస్ ఆమె కోసం వెతుకుతూ ఉండగా వెనక నుండి వచ్చి అతని తలపై బలంగా కొట్టి అతని కింద పడేస్తుంది. పరుగు తీస్తున్న ఎల్లీకి ఇంతకు ముందు ఎప్పుడూ వెళ్ళని ఒక పాత బార్న్ కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే ఆమెకు కళ్ళు చెదిరే నిజాలు కనిపిస్తాయి. అక్కడ ఉన్న స్క్రీన్లు, రికార్డింగ్స్ పరికరాలు, నన్ను ప్లే చెయ్యి అని రాసి ఉన్న ఒక టేప్ ఆమెకు దొరుకుతుంది. ఆ టేపు ప్లే చేయగానే అందులో బ్రూస్ కనిపిస్తాడు. కానీ ఇది ప్రస్తుత బ్రూస్ కాదు, ఏళ్ల క్రితం రికార్డు చేసిన వీడియో. ఆ వీడియోలో బ్రూస్ కార్టర్ తన గురించి తానే సంచలన విషయాలు చెప్తాడు. నా శరీరం ఒక సింథటిక్ లైఫ్ ఫామ్, బయటకు మనిషిలా కనిపిస్తున్న నా మూలాలు వేరు, నా డిఎన్ఏతో ఈ శరీరాన్ని తయారు చేశాను అని అతను చెప్తూ ఉంటే ఎల్లీ షాక్కు గురవుతుంది. అసలు కథ ఏంటంటే బ్రూస్ భార్య కూతురు ఒక ప్రమాదంలో చనిపోలేదు. వాళ్ల స్పృహను డిజిటలైజ్ చేసి ఒక మాస్టర్ డేటాబేస్లో దాచాడు. కానీ ఆ వేల కొద్ది ఫైల్స్ మధ్య తన భార్యా పిల్లల గుర్తింపును వెతకడం అతనికి సాధ్యం కాలేదు. అందుకే ఒక్కో ఫైల్ను ఒక హోస్ట్ బాడీలోకి ఇంప్లాంట్ చేసి అది తన భార్యో కాదో పరిశీలిస్తున్నాడు. ఇది పరిపూర్ణమైన సైన్స్ కాదు. ఒక్కో వ్యక్తి అసిమిలేషన్ పీరియడ్ రోజులు లేదా వారాలు పట్టవచ్చు అని బ్రూస్ అందులో హెచ్చరిస్తాడు. తన భార్య ఎల్లీకి తన కూతురు ఆలిస్కు తిరిగి రావాలని అతను చేస్తున్న ప్రయత్నం ఇదని అర్థమవుతుంది. అంతేకాదు ఎల్లీ మరో టేప్ను ప్లే చేస్తుంది. అందులో అచ్చం ఎల్లీలాగే ఉన్న మరో మహిళ కనిపిస్తుంది. ఆమె భయంతో అరుస్తూ నా పేరు ఎల్లీ కార్టర్ కాదు, నా పేరు మాలీ ఇవాన్స్, నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. బ్రూస్ ఆమెను కూర్చోబెట్టి ఆమెకు లేని గతాన్ని ఫోటోలు చూపించి ఎలా నమ్మిస్తున్నాడో ఎల్లీ కళ్ళారా చూస్తుంది. బ్రూస్ వీడియోలో హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ ఆ మహిళ తాను ఎల్లీ కార్టర్ అని ఒప్పుకోకపోతే ఆమె మెదడు దానిని తిరస్కరిస్తుంది. ఇది శరీరంలో ఒక ఆర్గాన్ రిజెక్ట్ అయినట్లుగా ఆ మెదడు ఆ జ్ఞాపకాలను బయటకు పంపేస్తుంది. దీనికి మొదటి సంకేతమే ఆ చేతుల వణుకు. ఆ తర్వాత వచ్చే ఫిట్స్ మొదలైతే ఆ వ్యక్తికి మళ్ళీ కోలుకునే అవకాశం ఉండదు. అంతేకాదు ఆ దశలో వాళ్ళు అదుపు తప్పి హింసాత్మకంగా మారతారు. వాళ్ళని చంపడం తప్ప వేరే మార్గం ఉండదు. అంటే ఎల్లీకి వస్తున్న ఫిట్స్, ఆమె చేతులు వణకడం, ఇవన్నీ ఆమె కూడా బ్రూస్ ప్రయోగంలో ఫెయిల్ అయిందని చెప్పకనే చెబుతున్నాయి. ఎల్లీ ఈ నిజాలను తెలుసుకునే లోపే బ్రూస్ ఆమె వెనక ప్రత్యక్షమవుతాడు. ఆమె ఏదైనా చేసే లోపే ఒక ఇనుప పైపుతో ఆమెను దారుణంగా కొట్టి చంపేస్తాడు. ఆ తర్వాత ఆమెను ఆ మొక్కజొన్న చేలోనే పాతిపెట్టి ఆ గొడవ జరిగిన ఆనవాళ్లు తుడిచేస్తాడు. చివరికి బ్రూస్ ఆలిస్ గదిలోకి వెళ్తాడు. ఏమీ తెలియనట్లుగా మమ్మీ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది. ఆ రాక్షసుడు మళ్ళీ ఫిట్స్ రూపంలో మీ మమ్మీని పట్టుకోకుండా నేను చూసుకుంటానని ఆలిస్కు అబద్ధం చెప్తాడు. ఆ చెడ్డ జ్ఞాపకాలన్నీ పోతాయని ఆమెను ఓదారుస్తూ చాలా దారుణంగా ఆమెను కూడా రీసెట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆలిస్ ఏడుస్తూ సహాయం కోసం అరుస్తున్నా అతను కనికరించడు. బానులోకి వెళ్లి తన డేటాబేస్లో సారా థామ్సన్ అనే పేరుతో గుర్తింపు బయటపడింది. అందుకే ఇద్దరిని చంపడం తప్పనిసరి అయిందని రికార్డు చేస్తాడు. అక్కడ ఒక వింతైన గదిలో ప్రాణం ఉన్న ఒక సేంద్రియ పదార్థం ఉంటుంది. దానిని ఒక టేబుల్ మీద ఉంచి ఆలిస్ ఎల్లీల కాన్షియస్నెస్ ఫైల్స్ను ఆ మాస్లోకి పంపే ప్రయత్నం చేస్తాడు. ఆలిస్ డేటా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఎల్లీ ఫైల్ మాత్రం దొరకదు. మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మాస్టర్ డేటాబేస్లో వెతకడం మొదలు పెడతాడు. పని పూర్తయ్యాక బయటకు వచ్చిన ఆ చీకటి రాత్రిలో బ్రూస్ తన మనసులోని వేదనను బయటకు తీస్తూ గట్టిగా అరుస్తాడు. తాను చేసిన పాపాలు, చేసిన హత్యలు అతన్ని వెంటాడుతున్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. బానులో ఆ ఆర్గానిక్ మాస్ పెరుగుతూ ఉండగా అటువైపు బ్రూస్ పాతిపెట్టిన చోట ఎల్లీ మట్టిని తొలగించుకుని నెమ్మదిగా బయటకొస్తుంది. ఆమె శరీరం
ప్రతి అడుగుకు వణికిపోతున్న పగ తీర్చుకోవాలని లక్ష్యంతో బార్న్ వైపు అడుగులు వేస్తుంది. అటు బ్రూస్ తన సొంత కాన్షియస్ ను డేటాబేస్లోకి అప్డేట్ చేసుకుంటూ ఇంట్లో తన అసలైన భార్య, కూతురి పాత వీడియోలు చూస్తూ భావోద్వేగంలో ఉంటాడు. చనిపోయినట్లు భావించిన ఎల్లీ బ్రూస్ను వేటాడుతూ బారులోకి అడుగుపెడుతుంది. ఆ వీడియోలో ఎల్లీ చిన్నారి ఆలిస్తో కలిసి ఆనందపడుతూ తాను బ్రూస్ను ఎంతగానో ప్రేమిస్తుందని, అతని కోసం ఎంతలా ఎదురుచూస్తుందో చెప్తుంది. అది చూస్తూ ఉండగానే గాయాలతో వికృతంగా తయారైన అసలైన ఎల్లీ బార్నులోకి అడుగుపెడుతుంది. బ్రూస్ బయటకు వెళ్ళగానే ఆమె తన కాన్షియస్నెస్ను బ్రూస్ సిద్ధం చేసిన కొత్త ఎల్లీ కార్టర్ బాడీలోకి ఓవర్ రైట్ చేస్తుంది. అసలు విషయం తెలియని బ్రూస్ ల్యాబ్లోకి వెళ్లి ఆ కొత్త బాడీని సిద్ధం చేసి దానికి పెళ్లి ఉంగరం తొడిగి సంతోషంగా ఇంటికి తీసుకెళ్తాడు. అచ్చం అలాగే కొత్త ఆలిస్ను కూడా సిద్ధం చేసి నిద్రపుచ్చుతాడు. ఎల్లీకి స్పృహ రాగానే బ్రూస్ నమ్మేలా ఆమె తన పాత భార్యలాగే నటిస్తుంది. తన ఏళ్ల తరబడి ప్రయోగాలు ఫలించాయని బ్రూస్ నమ్మి ఎంతో భావోద్వేగంతో ఆమెను హత్తుకుంటాడు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, బ్రూస్ తన ప్రయోగం విజయవంతమైందని రికార్డ్ చేస్తున్న సమయంలో బయట చీకటిలో అసలైన ఎల్లీ ఆ గాయాలతోనే శరీరం వణుకుతూ ఉండగా ఒంటరిగా అడవిలో నడుస్తూ ఉంటుంది. బ్రూస్ చివరిగా తన డైరీలో ఇలా రికార్డ్ చేస్తాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళని కాపాడుకోవడానికి నేను చేసిన పనులు నా మెదడు నుండి ఎప్పటికీ చెరిగిపోవు. వాళ్ళ కోసం నేను ఎప్పటికీ వెనకడుగు వెయ్యలేదు అని రాసుకుంటాడు. అంటే బ్రూస్ తన భార్యని, కూతుర్ని తిరిగి పొందాడనే భ్రమలో ఉన్నాడు. కానీ అతను సృష్టించింది కేవలం ఒక యంత్రం మాత్రమే. బ్రూస్ తన పాత జ్ఞాపకాల నుండి విముక్తి పొందేందుకు ఇకపై ఏ బాధ తెలియని తన కొత్త వెర్షన్ను గిఫ్ట్గా ఇచ్చుకుంటాడు. మరోవైపు కొత్త ఎల్లీ గ్యారేజీలో సుత్తి, పురుగుమందు డబ్బా, అగ్గిపెట్టే తీసుకుని బార్న్ వైపు బయలుదేరుతుంది. కానీ బ్రూస్కు తాను సిద్ధం చేసిన ఎల్లీ ఫైల్ ట్యాంపర్ అయిందని తెలిసి మండిపడతాడు. ఇంతలో గాయపడి వికృతంగా ఉన్న అసలైన ఎల్లీ ఇంటికి చేరుకోగా ఆమెను చూసి భయపడిన ఆలిస్ అరుపులతో బయటకు పరిగెడుతుంది. బార్నులో ఉన్న ఎల్లీ అక్కడ ఉన్న యంత్రాలపై పురుగుమందు చల్లి ఆ వింతైన ఆర్గానిక్ మాస్ను చూసి తీవ్ర ఆగ్రహానికి లోనవుతుంది. అప్పుడే బ్రూస్ వచ్చి వాళ్ళని కాపాడగలిగినప్పుడు నేనేం చెయ్యాలి అని వాదిస్తాడు. అందరిలాగే నువ్వు కూడా బాధపడి ఉండాల్సింది. ప్రేమించిన వాళ్ళు పోతే దుఃఖించాలి, కానీ ఇలా కాదు అని ఎల్లీ సమాధానమిస్తుంది. నేను నీ భార్యను కాదు, నీ సృష్టిని మాత్రమే. నన్ను వదిలే అని ఎల్లీ వేడుకున్నా బ్రూస్ వినిపించుకోడు. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఎల్లీ బ్రూస్పై పురుగుల మందు చల్లగా అతను తన దగ్గరున్న జాపర్తో ఎల్లీని కొడతాడు. ఆ ఎలక్ట్రిక్ షాక్కు ఎల్లీ అక్కడికక్కడే కదలకుండా పడిపోతుంది. బ్రూస్ ఆమెను మళ్లీ మొక్కజొన్న చేలోకి తీసుకెళ్లి పాతిపెట్టడానికి గుంత తవ్వుతూ ప్రేమించిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎప్పటికీ వదలకూడదు అని తనలో పిచ్చిని బయటపెట్టుకుంటాడు. మరోవైపు ఆలిస్ తన తండ్రిని వాకీటాకీలో పిలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బ్రూస్ వాకీటాకీ కారులోనే ఉండిపోతుంది. గాయపడిన అసలైన ఎల్లీ మొక్కజొన్న చేలోకి చేరుకుంటుంది. అటువైపు గుంతలో పడి ఉన్న కొత్త ఎల్లీకి స్పృహ వస్తుంది. బ్రూస్ ఆమెను పాతిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా గాయపడిన ఎల్లీ అక్కడికి వచ్చి బ్రూస్ను వెనక్కి నెట్టేస్తుంది. దాంతో ఇద్దరూ కలిసి ఆ గుంతలో పడిపోతారు. అప్పుడు కొత్త ఎల్లీ బ్రూస్పై పురుగుల మందు చల్లి అగ్గిపెట్టెతో నిప్పంటిస్తుంది. ఆ మంటల్లో బ్రూస్, గాయపడిన ఎల్లీ ఇద్దరూ అంతమైపోతారు. ఆలిస్ పరుగున వచ్చి కొత్త ఎల్లీని కౌగిలించుకుంటుంది. ఈ నరకం నుండి, ఈ భయంకరమైన ప్రయోగాల నుండి ఇద్దరూ దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బయలుదేరతారు. కానీ కథ అక్కడే ముగియలేదు. బానులో బ్రూస్ ముందుగానే ప్రోగ్రామ్ చేసిన టైమర్ ఆన్ అవుతుంది. మరొక రీజనరేషన్ సైకిల్ మొదలై టేబుల్ మీద ఉన్న మాస్ నుండి మరొక కొత్త ఎల్లీ ప్రాణం పోసుకుంటుంది. బ్రూస్ జాకెట్ వేసుకుని తాను ఎక్కడుందో తెలియక తికమక పడుతూ ఆ ఎల్లీ బయటకొస్తుంది. చివరికి తాను సారా థామ్సనా, ఎల్లీనా లేక మరో కొత్త వ్యక్త అన్నది తెలియకుండానే ఈ సినిమా ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.